హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి పిల్లలు ఎండలు బాగా ఉన్నాయని చెప్పి పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేదు. వీకెండ్ కూడా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. 50 డిగ్రీలు అలా ఉంటుంది వేడి. బయట 7, 7:30, 8 అయినా కూడా మొహం మండిపోయి అంత వీట్ వస్తుంది బయట. అందుకని చెప్పి ఈసారి ఏం చేశాడు, మాల్కి వెళ్దాంలేమ్మ, ఏసీయే కదా లోన, మాల్లో గేమ్స్ ఉంటాయి అన్నీ, అక్కడ తీసుకెళ్దాం పిల్లల్ని అని చెప్పి వెళ్ళి అనవసరం ఉంటే అవి కొనుక్కొని వెళ్తున్నాం అనమాట. రోడ్డు అంట మేమున్న దగ్గర నుంచి మాల్కి, అలయన్ మాల్ అని పెద్ద మాల్ ఉందన్నమాట ఇక్కడ. ఆ మాల్లో అన్నీ ఉంటాయి, అన్ని రకాల గేమ్లు, సినిమా హాళ్ళు, చాలా పెద్ద మాల్ అనమాట అది. వెళ్తుంటే మన ఇంటి దగ్గర నుంచి వీడియో తీసాం. అదే మాల్, అలయన్ మాల్ అనమాట, పెద్దది. కారు కూడా కింద అండర్గ్రౌండ్లో దారి అనమాట, అది వెళ్తున్నాం. పార్కింగ్ అసలు ఎంత పెద్దగా ఉంటుందంటే దాని పిల్లర్స్ నెంబర్లు ఉంటాయి అన్నమాట. పార్కింగ్ ప్లేస్ మనం గుర్తుపెట్టుకోవడానికి, మనం గుర్తుపెట్టుకోలేనంత పెద్దదనమాట అది పార్కింగ్. మాది 12, 13 పిల్లర్స్ దగ్గర పెట్టాము. ఏ అని, బి అని, సి అని, పి అని అలా ఉంటాయి అన్నమాట పిల్లర్స్. అక్కడ పెట్టాక మేము పైకి వెళ్ళి లోపలికి వెళ్తున్నాం అనమాట, ఆ మాల్ లోపలికి. మాకు వాళ్ళ వీడియో తీసుకుంటూ వస్తుంది. చాలా పెద్ద మాల్ అనమాట ఇది. చూడండి ఎంత పెద్దగా ఉంటుందో. కింద నుంచి ఎక్సలేటర్ మీద వెళ్ళాలి, లిఫ్ట్లు ఉంటాయి. ఇది మాత్రం ఎక్సలేటరే. ఇంకా పైకి వెళ్ళాక ఇంకొక లిఫ్ట్లో నుంచి వెళ్తాం. మళ్ళీ లిఫ్ట్లో నుంచి కూడా వెళ్ళాం ఇంకో స్టేర్కి. ఈ ఎక్సలేటర్ మీద నేను పిల్లోడిని ఎత్తుకోలేని లేయండి, మా బైక్ ఇచ్చా, నేను ఒకదాన్ని వెళ్తున్నా. ఇదిగో మాల్ చూడండి, ఎంత జనం ఉంటారు. కింద ఆడుకోవటానికి కూడా ఉంటాయి పిల్లలు. స్లైటింగ్ ఎట్లా ఆడతారు కదా, కింద స్లైటింగ్ కట్టుకుని కాళ్ళకి. వెళ్తుంటే గోల్డ్ షాప్ కనపడింది వచ్చినది. ఈ షాప్లో గోల్డ్ షాపులు కూడా ఉంటాయి. అయితే ఈ గోల్డ్ షాప్ దగ్గర చూడు, చైన్లు ఎంత బాగున్నాయో అని తీసాము. ఇది ఈ మాల్లో వరకు షాప్ అనమాట, పెద్దదేం కాదు కానీ బాగానే ఉంటాయి. ఇవేమో రాళ్ళు, ప్లాటినం ఉంటుంది కదా, అలాంటివి కూడా. లోనికి వెళ్తున్నాం. ఈ షాపులు ఎంట్రింగ్లో తగిలినవి. ఇగో అక్కడికి నుంచున్న అబ్బాయి అడుగుతున్నాడు బ్యాంక్ కార్డు కావాలని. మా వాడేమో నాకు వద్దులే అన్నాడు. ఈ పిల్లల గేమ్లు ఉంటాయి ఇక్కడ. పిల్లల గేమ్ల కాడికి వెళ్ళింది అని చెప్పి గేమ్ల కాడికి వెళ్ళాము. వెళ్ళి 100 రూపాయలు అంట కార్డు. ఇక్కడ డబ్బులు 100 dirhamsతో కార్డు తీసుకుంటే ఆ కార్డు ఏదైనా గేమ్ ఎక్కాలంటే పిల్లలు ఆ గేమ్ ఎక్కే కాడ కార్డు గీకితే 6 dirhams అని, 8 dirhams అని, 12 dirhams అని ఉంటాయి అన్నమాట. అలా కట్ అవుతాయి అన్నమాట. కట్ అయితే మేము అసలు 15 dirhams వాడాము. ఈ పిల్ల ఏమి ఎక్కట్లేదు, భయపడిపోయి 20 dirhams వాడాము. 8 dirhams, 80 dirhams అంతే ఉండిపోయినాయి. ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు వాడుకోవచ్చంట ఆ కార్డులో. సరేలే అని ఇక ఫోటోలు దిగుతుంది అక్కడ. మాల్లోకి ఎంట్రీ అయ్యాం అనమాట. ఎంట్రీ అయ్యి ఇంకా 3, 4 ఎక్కారు వీళ్ళు. 3 dirhams, 6 dirhams, 8 dirhams. లక్కీ పిల్లల్ని తీసుకుని ఎక్కిందైతే 8 dirhams తీసుకున్నారు. ఇక రకరకాల గేమ్స్, అది జైంట్ వీల్ లాగా అనమాట. కప్పలు కరుచుకుంటున్నాడు. చాలా ఫాస్ట్ తిరుగుతుంది. ఇక్కడ వాళ్ళు తిరుగుతున్నారు, ఎక్కుతున్నారు కూడా. మాకు భయం వేసింది, ఎక్కలేదు మేము. ఇవన్నీ పిల్లలు జారుడు బండ్లు. ఇగో ప్లేట్, వేరే ప్లేన్ అనమాట. ఇది ఎక్కించుడు ఎంత గందరగోళం అసలు. ఎక్కించమని సర్లే అని అది ఎక్కించాము. దాన్ని ఎక్కించాక బటన్ ఆన్ చేసింది. దీనికి 6 dirhams తీసుకున్నాడు. లోపల స్క్రీన్ మీద ఏరోప్లేన్ తోలినట్టు ఫీలింగ్ అనమాట వాళ్ళకి. ఆ స్క్రీన్ మీద అలా కనపడుతుంది. ఇంకోసారి అయితే బాగా కనబడుతుంది. దీన్ని కార్డు గీకాక అది ఇట్లా మూవ్ అవుతుంది. మూవ్ అవుతుంటే ఇది ఒకైతే క్యాకలు పెట్టి దానికి ఆనందం అనమాట. అట్లా ఇంకా మాల్లో ఏం కొన్నాము, బట్టలు కొన్నాము. పిల్లలకి చెరొక జత బట్టలు కొన్నాము, చెరొక జత షూస్ కొన్నాము. అవి తీయలేదు వీడియో. ఇంకా
ఇంకా ఆనియన్స్ లేత అవి తీసుకున్నాం. ఇంక అంతే. ఇంకా అన్నీ ఏం సరుకుల కోసం నేను వెళ్ళలేదు. ఇక పిల్లలు కాసేపు తిప్పి మనం ఏమైనా తినేసి వద్దాము అని చెప్పి తీసుకెళ్ళాడు అనమాట. అక్కడ మేము ఉండే దగ్గరే, అది మాల్ పెద్దది. ఈ సినిమా కోసం అని అడిగాము. రేపు మధ్యాహ్నం 3 గంటలకు అన్నారు, భక్త కన్నప్ప సినిమా కోసం. అన్నమాట ఈ వీడియో గేమ్లు కూడా. వీడియో గేమ్లు ఇదేమో జైంట్ బిల్ లాగా, ఇదేమో పిల్లలకి చాలా వరకు పిల్లలకు ఉన్నాయి కానీ అసలు అమ్మ అది తిరుగుతుంటేనే భయం వేసింది మాకు. అది అతుక్కుపోయారు. ఇవన్నీ పిల్లల గేమ్లే. వీడిని కూడా ఎక్కించాం అనమాట దీంట్లో. వాడు కూడా ఎక్కుతానని ఒకటి ఎక్కువాల. ఇక్కడ చూడు జంప్ చేస్తుంది. ఆద్యాని జంపింగ్ ఎక్కించాము. జంపింగ్ ఎక్కిస్తే వాడు నేను ఎక్కుతాను గోల, ఈ చిన్నపిల్లల్ని ఎక్కించరు. వాడు సర్లేని నువ్వు ఇక్కడ ఎగురుతురుగానరా అని ఇక్కడ నుంచోబెట్టి నేను అట్లా కాసేపు ఎగిరిచ్చా. వాడు కూడా గోల ఏదైనా ఎక్కుతానని వాడు అసలు ఆగట్లేదు. ఇప్పుడు ఆద్య లైన్లోకి వచ్చింది, 23 నెంబర్ వచ్చింది ఆద్యది. ఇప్పుడు 4 మినిట్స్ అనమాట. ఎవరి కాళ్ళకి ఎవరిని ఎక్కించినా 4 మినిట్స్ అట్లా తిప్పి ఎగరేసి దించుతారు. దానికి ఎంత తీసుకున్నారు మరి నేను చూడలేదు. లాటికి కింది 8 dirhams మరి ఎంతో. 4 మినిట్స్ అన్నమాట. ఎగురుతుంది. వరిసింది భయం అని. భయం వేస్తుంది అంటే మేము ఈ పార్కింగ్కి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఉయ్యాలు ఎక్కితే ఇంకా గట్టి ఊపు అంటది. అందుకే నేను అన్న గట్టి ఊపమంటావు ఉయ్యాలి ఇప్పుడు ఊపు ఏమైందని. భయం అని అరుస్తుంది అది. ఏం కాదు అంటున్నా నేను కిందుండి. ఒకటే అరిసింది కేకలు పెట్టి భయం వేస్తుంది అని. ఏం కాదులేమ్మా అన్నా నేను. జంప్ చేయని నేను అట్లా మాట్లాడుతుంటే అవునా ఏమవుదా అంటుంది. అది పైకి వెళ్ళి కొద్ది కంగారు పడుతుంది. ఇంకా రెండోసారి ఉయ్యాలు గట్టిగా ఒప్పమందిగా. ఇది కూడా భయపడింది అనిపించింది నాకైతే. పెక్కుమాకు వేసింది. ఈ పిల్లలు బాళ్ళు కూర్చోబెడితే బాళ్ళు ఆడతారనమాట. ఆ బాలుల్లో ఇది కూడా కార్డు గీకి ఆ బాల్లోకి కూర్చోబెట్టచ్చు. కానీ ఇక మేము ఇది చూడండి, ఇదైతే పిల్లలదే కానీ ఆద్యాంత పిల్లలదే కానీ రివర్స్ కూడా తిరుగుతున్నారు. మనిషి ఉన్నట్టుండి ఇందులోన తలకిందులుగా తిరుగుతుంది. అది తలకాయ కిందకి కాళ్ళు పైకి, మనిషి పైకి. అమ్మో ఇది ఎక్కితే పిల్లలు వద్దులే అనుకున్నాం. అనుకుని ఇక ఇట్లా ఫోటోలు కూడా తీసుకుంది వాళ్ళ అమ్మ. ఇక్కడికి వచ్చాం. ఇది వాళ్ళ అమ్మ కూడా ఎక్కింది వాళ్ళతో పాటు. ఆద్యాన్ని ఎదురు సీట్లో కూర్చోబెట్టి అవతల సీట్లో లక్కీను పిల్లడు కూర్చున్నారు. ఇంకా 8 dirhams అంటే ఇది 8 dirhams అయినా ఇక వాళ్ళ ముగ్గురిని ఎక్కించి ఇంకా అట్లా వీడియో తీసాం అన్నమాట. నేను ప్రవీణ్ కింద ఉన్నాం. ఇది అంత స్లోగానే తిరుక్కుంటా పైకి వెళ్ళింది, మళ్ళీ తిరుక్కుంటా కిందకు వచ్చింది అంతే. దీంట్లో పని ఏం లేదు. ఇంకా అందుకే పిల్లలు భయపడకుండా ఉంటారులేని ఇది ఎక్కించాము. తిరుగుతా పైకి వెళ్ళింది, తిరుగుతా కిందకు వచ్చింది అంతే. ఈ కారు కూడా కార్ గేమ్ అది. దీనికి కూడా కార్డు గీకాలే కానీ మేము ఊరిని ఎక్కించి డెమో చూపించాం అంతే. ఏదైనా సరే వీడు కూడా చూడు బటన్లు ఎట్లా నొక్కుతాడు, గేరేస్తాడు, బటన్లు నొక్కుతాడు. మా కూడా అనిపించాడు వీడు మా మనవడు. చూడు తోల్తా ఆ బటన్ నొక్కుతాడు, ఈ బటన్ నొక్కుతాడు, గేరేస్తాడు. అటు తిరిగి గేర్ మీద చేయలేదు చూడు. కారు తోలితే అట్లా చేయాలేమో వాడు సంవత్సరానికి చూడు అసలు ఎన్ని చెక్కలు పడుతున్నాడు.
తెలివిగల బుర్ర. ఇదంతా ఎక్కి ఇక బయటకు వస్తున్నాం. బయటకు వచ్చి అని తిందామని చెప్పి వస్తుంటే షాపుల కాడికి అక్కడ ఇలా బొమ్మలు మిక్కీ మౌస్ లాగా ఇవన్నీ వేసుకుని ఆ షాపుల ముందు నుంచున్నారు. ఈడు కూడా వెళ్ళి సెకండ్ ఎత్తున్నాడు చూడు, ఆడవుతుంటే ఈడు ఊగుతున్నాడు. ఇది ట్రైన్ అక్కడ ఉంటే ట్రైనే ఎక్కేవాళ్ళం. ఇంకా మేము ట్రైన్ అక్కడ ఉంటే ఫోటోలు దిగింది. ఇంక ఇక్కడికి వచ్చేసాము వాటిల కాడికి. అక్కడికి వచ్చి అబ్బాయి బర్గరును కూల్ డ్రింకు ఫ్రెంచ్ ఫ్రై తీసుకొచ్చాడు.